వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ డిబేట్. నేను వెంకట్. కాకినాడ జిల్లా తునిలో దారుణ వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలోనే అభద్రతా భావం, గురుకుల పాఠశాలలోనే ఏదైతే భద్రత లేనట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. తాతనని చెప్పి ఎవరో వచ్చి పర్మిషన్ అడిగితే ఇచ్చేయడం, ఆ బాలికని పంపించేయడము, ఇలాంటి నిర్లక్ష్య వైఖరి అయితే గురుకుల పాఠశాలలో కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలే అదే పాఠశాలలో ఎదురైనా కూడా మళ్ళీ అదే నిర్లక్ష్య వైఖరి. ఇక్కడ బాలికలకి భద్రతకి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఇన్ని జరుగుతున్నా కూడా జనసేన పార్టీ నాయకురాలు ఉన్నారు దీని మీద మనతో మాట్లాడడానికి. మేడం, అయితే కాకినాడ జిల్లా తునిలో జరిగిన దారుణ సంఘటన, దీని మీద ఈ జనసేన పార్టీ ఎలా చూస్తుంది? ఇదిగా మీకు ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నిజంగా గురుకుల పాఠశాలలో అంటే దానికి ఒక చరిత్ర ఉంది, వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది. నేను చూసిన చాలా పాఠశాలలో కూడా ఆదివారం నాడు వాళ్ళని కలుద్దామని పేరెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఆ గేట్ల దగ్గరే నిలబెట్టి వాళ్ళకి ఒక టైం మెయింటైన్ చేస్తారు. అవన్నీ చేసి వాళ్ళ ఒక సిస్టమ్ ఉంటేనే కానీ వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించరు. కనీసం పేరెంట్స్ ని కలవడానికి కూడా అనుమతి ఇవ్వరు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు వచ్చి నేను తాతని అని చెప్పి వచ్చేయడం అనేది జరగలేదు కదా. అంటే ఇంతకు ముందు నుంచి ఒక 3-4 టైమ్స్ అక్కడికి వెళ్ళి ఉండాలి. ఆ వెళ్ళి ఉండి ఆ పరిచయం మీద పంపించి ఉండాలి. అని అంటే పేరెంట్స్ కి కాకుండా ఎవరినైనా ఇప్పుడు మనం ఈ పేరెంట్స్ కి ఈ రోజు మనం తీసుకురావడానికి కుదరలేదు అని అన్నప్పుడు వాళ్ళు ఎవరినైనా వాళ్ళ తరఫున పంపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక లెటర్ రాయడమో ఫోన్ చేయడమో చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు పిల్లల్ని బయటికి పంపించడం జరుగుతుంది. కానీ ఇక ఇంత దారుణంగా పంపించారు అని అంటే ఖచ్చితంగా అది గురుకుల పాఠశాల యొక్క అధికారుల యొక్క అలసత్వం అని, నెగ్లిజెన్సీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి. అసలు ఎవరు పంపించరు కదా అలాగా, వితౌట్ ఎనీ పర్మిషన్, పేరెంట్స్ పర్మిషన్ పంపించరు కదా. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అయితే మాత్రం మనం చెప్పగలుగుతాం. అయితే కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన పార్టీ ఏదైతే మహిళల భద్రత మీద అయితే మేము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాము అన్నట్లుగా కూడా మీరు మాట్లాడడం జరిగింది. కానీ బాలికల రక్షణ మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇంత జరుగుతున్నట్టు చూస్తున్నాం కదా. ఖచ్చితంగా అండి. అంటే కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఎటువంటి ఇలా నిందితుల్ని కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఎటువంటి అధికారులైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా వారు తప్పు చేశారు అని అంటే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునేదైతే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక క్యాష్ అడ్డు పెట్టుకుని ఒక పార్టీని సంబంధించినటువంటి అని చెప్పుకుంటూ వెళ్ళడం అనేది మాత్రం చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈ పెద్ద ఆయన నారాయణరావు గారు, ఆయన ఏమంటాడంటే నేను ఒక ఎస్సీ కులస్తుడిని అని అంటున్నాడు. అంటే ఎస్సీ కులస్తుడు అంటే తప్పులు చేయమని ఉందా ఏంటి? లేదు కదా. నేను ఒక మాజీ కౌన్సిలర్ అని అంటున్నాడు. అంటే అంత బాధ్యతాయుతమైన పదవిని ప్రజాప్రతినిధిగా ఆయన నిర్వర్తించినప్పటికీ కూడా ఈ వయసులో ఇట్లాంటి మనవరాలి వయసు కన్నా తప్పుగానే ఇంకా మనవలు కూడా పెద్దవాళ్ళు అయి ఉంటారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ విధమైనటువంటి చర్య చేశాడు అని అంటే అతని నైతికత ఏంటో అర్థమవుతుంది మనకి. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఎంకరేజ్ చేయరు. ఎక్కడో ఇలాంటి వాళ్ళని అనునిత్యం అబ్జర్వ్ చేస్తూ జరగకుండా ఉండాలి అనేది మన కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. కాకపోతే దీనికి పూర్తిగా అక్కడున్న యాజమాన్యం, అధికారులు అందరూ కూడా సహకరించాలండి. ఇప్పుడు ఆయన తోట యజమాని ఉన్నాడు, ఆయన తనంతట తానుగా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది అనేది తెలుసుకొని అక్కడ నిలువరించాడు. కాబట్టి అక్కడ అమ్మాయికి ఏమి విధమైనటువంటి అన్యాయం జరగకుండా కాపాడగలిగాడు. ఈ నైతికత అందరూ తీసుకోవాలి. ఒక ప్రభుత్వం అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అనిత గారు వచ్చి కూర్చుని ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఆపలేరు కదా, ఏ ప్రమాదాన్ని ఆపలేరు కదా. అక్కడ అధికారులు అలాగే ప్రజలు కూడా. శిరీష గారు, గురుకుల పాఠశాలలో భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? ఖచ్చితంగా ఉందండి. అదే అంటున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క వ్యవస్థకి, ఒక్కొక్క సిస్టమ్ కి కొంతమంది అధికారులను ఇస్తారు, వాళ్ళకి ఒక కొన్ని నియమ నిబంధనలు ఉంటుంది, దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైతే గురుకుల పాఠశాలలో వాడిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఆ అమ్మాయిని ఎవరినైతే బయటకు పంపించారో వారు సరి అయిన విధానాన్ని ఫాలో అవ్వలేదు. ఎందుకంటే పేరెంట్స్ కి తెలియపరచకుండా, అతను ఎవరో తెలియకుండా, ఇప్పుడు మనం పిల్లల్ని జాయిన్ చేసుకున్నప్పుడే గార్డియన్ సంతకాలు పెట్టించుకుంటాం.
ఎవరైతే తల్లి తండ్రి వాళ్ళిద్దరిని ఖచ్చితంగా ఉంటారు. అప్పుడు కూడా మనం మీట్ అయ్యే వాళ్ళు తల్లి వస్తుంది లేదా తండ్రి వస్తాడని చెప్పినప్పుడు ఆ ఒక్క పర్సన్ కి మాత్రమే అలా ఉంటుందండి. అక్కడ మళ్ళీ మనం పర్సన్ ని మార్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ కారణంగా వీళ్ళు వస్తున్నారు అని చెప్పి ఎవరైతే ఆ సడన్ గార్డియన్ ఉంటాడో వాళ్ళు మెన్షన్ చేస్తేనే అక్కడ వాళ్ళు ఎలా చేస్తారు. ఇంత సిస్టమేటిక్ గా ఉన్న పద్ధతిని పక్కన పెట్టేసి అతను ఏ విధంగా ఈ పర్సన్ ని తోటి పంపించాడు అన్నది, అంటే అతను చేసే పని తప్పు. అక్కడ అధికారిది తప్పండి. ఆయన ఆలోచించే విధానం కాకుండా పేరెంట్స్ కి తెలియపరచకుండా పంపించడము అనేది అతని తప్పు. దానికి ఖచ్చితంగా ఇది కుటుంబ ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అతని మీద యాక్షన్ ఉంటుంది. మళ్ళీ ఫర్దర్ గా అంటే ఆల్రెడీ ఈ గురుకుల పాఠశాల మీద ఇది వరకు కూడా చాలా వచ్చాయి. కాకపోతే ఏంటంటే అది ఒకసారి వార్నింగ్ కింద ఇచ్చి ఇట్లా ఉండకూడదు, సిస్టమేటిక్ గా వెళ్ళాలి, మీరు ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఉంచాలి అనే విధానంలో ఇవ్వడం అయితే అయ్యింది. కాకపోతే మళ్ళీ అది రిపీట్ అయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటాయండి. కానీ ఇంతకు ముందు కూడా అయింది అంటున్నారు. కానీ అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటూ ఉంటే గనక, అప్పుడే కఠిన నిబంధనలు ఏదైతే గురుకుల పాఠశాలలో కావచ్చు, ఇలాంటి హాస్టల్స్లో కావచ్చు నిబంధనలు కఠినతరం చేస్తుంటే గనక ఈ రోజు ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా. ఎందుకు పదే పదే ఛాన్సులు ఇస్తున్నారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు అంతకు ముందు జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో కాదండి, అది అంతకు ముందు వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక సిస్టమ్ వచ్చేసరికి ప్రభుత్వం మారడం వల్ల ఆ ముందు ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఉంటే కనుక అది వెంటనే అక్కడ తీసుకుని ఉంటే అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేస్తుంది. కానీ రాలేదు. మరి ఏంటంటే ఒక వార్నింగ్ ఏదో ఇచ్చి వదిలేశారేమో, అది మనకి పూర్తిగా తెలియదు, విషయం అయితే తెలియదు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అనేది. శిరీష గారు కాదండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది అంటే మీరు అప్పటి ప్రభుత్వం మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మేడం. అయితే అప్పుడు కాదు, అప్పుడు ఏదైతే ఖచ్చితంగా కాదండి. ఇప్పుడు ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి కుదురుతుందండి. మనం ఇప్పుడు అధికారంలో లేకుండా మనం ఈ పద్ధతిలో ఈ జీవో రావాలి, లేకపోతే ఇతని మీద ఈ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పడానికి సరిపోతాం, కానీ తీసుకోవడానికి సరిపోవండి. ఇది ఖచ్చితంగా నేను పక్కకి నెట్టి వేయడం అనేది కాదు. కానీ ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ ఘటన వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గురుకుల పాఠశాల మీద పూర్తి అబ్జర్వేషన్ పెట్టి పూర్తిగా దీని మీద ఈ గురుకుల పాఠశాల మీద కాదండి శిరీష గారు, ఇక్కడ ఇది జరిగింది, జస్ట్ ఇది బయటకు వచ్చిందంటే బయటికి రాకుండా ఎన్ని జరుగుతున్నాయో తెలియదు కదా. కేవలం మీరు ఈ గురుకుల పాఠశాల మీద దృష్టి పెడితే సరిపోతుందా? అన్ని ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ఈ గురుకుల పాఠశాలలో కావచ్చు ఇలాంటి నిర్లక్ష్య వైఖరి ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో కొంచెం నిబంధనలు పాటించే విధంగా చేయాలి. అక్కడ ప్రధానోపాధ్యాయులు ఎవరున్నారో, వార్డెన్స్ ఉన్నారో ఆయన లీవ్ మీద వెళ్ళారని చెప్తున్నారు మరి, కానీ అది ఎంతవరకు నిజమో కూడా తెలియదు. కానీ వారు కూడా నిర్లక్ష్య వైఖరి అయితే కనిపిస్తూ ఉంది. కేవలం ఇదొక్క హాస్టల్లోనే కాదు, ప్రతి దగ్గర ఇది మనకు బయటకు వచ్చింది అంతే కదా. మరి అన్ని గురుకుల పాఠశాలల్లో కూడా మీరు ఏదైతే మీరు అన్నట్లుగానే స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మనం ఎలా అంటే ప్రతిదీ ఏ చిన్న విషయం జరిగినప్పటికీ కూడా అది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి తప్పిదమా అన్నట్లుగానే అందరూ కూడా నెట్టేస్తున్నారు వాళ్ళ మీదకి. కానీ నేను అడిగేది ఏంటంటే వాళ్ళు చేసే కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేశారు. ఏంటి, ప్రతి ఒక్క అధికారి ఏ వ్యవస్థకి సంబంధించిన అధికారి అయినా సరే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఖచ్చితంగా నిజాయితీగా ఉండండి, ఎటువంటి ప్రలోభాలకి ఒత్తిడికి గురి కావద్దు అని చెప్పేసి వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేశారు. ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వెళ్ళడమా లేదా అన్నది, లేదా అక్కడ పంపించిన వాళ్ళది, ఇది వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదా అనేది వాళ్ళది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఒక పాఠశాలలో జరిగింది కాబట్టి నాట్ ఓన్లీ ఇది ఒక్కటి కాదు, మిగిలిన వాటిని కూడా అక్కడ సిస్టమ్ టైట్ చేస్తూ నిబంధనలను గట్టిగా పాటించే విధంగా చేస్తూ ఎన్ని పాఠశాలలు ఈ విధంగా, అన్ని పాఠశాలలు అంటే ఒప్పుకోండి సార్, ఎందుకంటే నాకు తెలిసిన చాలా పాఠశాలలు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. అన్ని అనట్లేదండి, మీరు ఇదొక్క పాఠశాలే అన్నట్లుగా చూస్తే మాత్రం అది మనం మళ్ళీ పొరబడినట్టే అవుతుంది కదా. ఎప్పుడైనా సరే మనం ఒక విషయాన్ని దానికి ఖచ్చితంగా ఒక నియమాన్ని పెట్టినట్టయితే కనుక అది ప్రతి ఒక్క స్కూల్ కి సంబంధించే ఉంటుందండి. ఒకటి ఎక్కడ తప్పు చేశామో
అక్కడ వాళ్ళకి సరి అయిన పనిష్మెంట్ ఉన్నట్లయితే మిగిలిన వాళ్ళు కూడా చేయడానికి భయపడతారు. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు ఈ గురుకుల పాఠశాలలో జరిగింది కాబట్టి, ఇందాక మీరు అంటున్నారు కదా ఇక్కడే కాదు వేరే చోట కూడా జరిగి ఉండొచ్చు కదా, జరిగి ఉంటుంది అని కాదండి, జరిగే అవకాశం ఉంది కదా అని. కాబట్టి ఇక్కడ బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద కరెక్ట్ గా యాక్షన్ తీసుకున్నట్లయితే మిగిలిన వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది దీని మీద స్పందించి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా దీని మీద యాక్షన్. భయపడే పరిస్థితి కాదండి, మీరు ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వం తరపున అక్కడ ఎలాంటి నియమాలు ఉన్నాయి అని ఇన్స్పెక్షన్ ఒక ఏదైతే ఇన్స్పెక్షన్ గా వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఖచ్చితంగా జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది, అదైతే ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఎందుకనంటే చాలా మంది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఆ గురుకుల పాఠశాలకి వెళ్ళారు అని అంటే అక్కడ ఒక ఆడపిల్లలకి కానీ ఏ పిల్లలకైనా సరే భద్రత ఉంది, అన్ని విధాలుగాను వాళ్ళకు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లల్ని వదిలి ఉండగలుగుతున్నారు. అటువంటిది అక్కడ ఆ విధంగా జరగకుండా మిస్బిహేవ్ జరుగుతుంది అనేసరికి ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇన్స్పెక్షన్ చేస్తారు, దానికి తగినట్లుగానే చేస్తారని తెలియజేస్తారు. అయితే ఏదైతే మంచి జరిగితే మా ప్రభుత్వము, ఏదైతే ఇలాంటివి జరిగితే అప్పటి ప్రభుత్వం అనడం ఎంతవరకు న్యాయం మేడం? అధికారుల మీద తోసేస్తున్నారు మీరు, అప్పటి ప్రభుత్వంలో ఉన్న రూల్స్ నే ఇప్పుడు పాటిస్తున్నారు అని అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, అప్పటి రూల్స్ అనేది మార్చుకునే అవకాశం మీకుంది. అప్పుడు తప్పు జరిగింది కాబట్టి మీరు అధికారంలోకి వచ్చినాక దీన్ని రెక్టిఫై చేసుకొని ఉండాల్సింది కదా. ఇలాంటి ఘటనలు అంటే బయటపడేంత వరకు కాకుండా మీరు అన్నారు ఇంతకు ముందు ఇలాంటివి జరిగాయి అని. సో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏదైతే అక్కడ ప్రిన్సిపల్స్ ఉన్నారో వారికి గట్టిగా రూల్స్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. నేనన్నది ఇప్పుడు కాదు మేడం, పాత గతంలో కూడా జరిగింది ఇప్పుడు మనకి ప్రతి వ్యవస్థలోనూ కూడా ఒక నిస్తేజానికి అలవాటు పడే అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. అందరికీ అయితే ఎవరికైనా ఒకటే రూల్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఘటన మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ ఘటన జరుగుతోంది ఈ గురుకుల పాఠశాలలో. ఈ గురుకుల పాఠశాల కాదు, ఏ గురుకుల పాఠశాలలో ఇప్పుడు వచ్చి ఇలాంటి జరిగినట్టు ఏం బయటికి రాలా, కానీ ఇప్పుడు ఈ విషయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నా, మీరు అన్నట్లుగా ఏంటంటే మీరు ముందుగానే చేయాలి కదా అని అడుగుతున్నారు. అది నెట్టేయడం అని కాదు సార్, జరిగాయని అక్కడ స్థానికులు చెప్పారు. ఆ స్థానికుల మాటలు బట్టి చెప్తున్నాను జరిగాయట. కానీ అవి ఏమీ కూడా అప్పుడు ఇదే యాజిటేషన్ అప్పుడు రాలేదేంటి జరిగినప్పుడు? అంటే వాళ్ళు అక్కడ పట్టించుకోలేదా ఏంటి? అంటే నేనేమంటున్నానంటే పార్టీ అక్కడ ప్రభుత్వం మీదకి నెట్టివేయడం అనేది కాదు, అక్కడ యాక్షన్ నిజంగా మీరన్నట్లుగా ఆ రోజు వాళ్ళు అక్కడ యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఇది జరగదు కదా. నా క్వశ్చన్ కరెక్టే కదా, నేను వాళ్ళని నెట్టేయట్లా, కానీ వాళ్ళు తీసుకోలేకపోవడం వల్ల అది ఇంకా రిపీట్ అయింది. ఈ రోజు ఈ సంఘటన బయటకు వచ్చింది. నేనేమంటానంటే మీరు తీసుకోవాలి కదా అండి, ఇది జరగకముందే మీరు తీసుకున్న ఈ పాఠశాల మీద మీరు చేస్తుంది, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది అని తెలియజేస్తున్నాను. మీరు ఈ పాఠశాల మీద వారు తీసుకోలేదు, మీరు అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు జరగలేదు కదా సార్, ఇప్పుడు ఇదే కదా బయటకు వచ్చింది, జరగలేదు కదా. జరిగితే మీకే తెలుస్తుంది కదా, ఇప్పుడే కదా వచ్చింది ఈ ఘటన. ఓకే, అయితే ఎలాంటి రూల్స్ పాటించే అవకాశం ఉంటుంది ఇక నుంచి జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక? ఎవరైనా వచ్చి ఇప్పుడు ఆయన తాతనని చెప్పి నమ్మబలికేలాగా వాళ్ళకి చెప్పాడు, లేకపోతే వాళ్ళ నిర్లక్ష్యమో ఎవరి నిర్లక్ష్యమో తెలియదు, కానీ ఒక తప్పు అయితే ఒక ఘోరం అయితే బయటకు వచ్చేసింది. సో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఎలాంటి రూల్స్, ఎలాంటి హాస్టల్స్లో కావచ్చు ఎలాంటి రూల్స్ పెట్టే అవకాశం ఉందంటారు? దీనికి ఖచ్చితంగా మనం కొత్తగా రూల్స్ ఏం పెట్టనవసరం లేదు సార్. ఉన్న రూల్స్ ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అధికారులు పాటిస్తే చాలు. ఎందుకనంటే ఆల్రెడీ నాకు గురుకుల పాఠశాలలో ఉన్న విషయాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఖచ్చితంగా ఏంటంటే బిడ్డని జాయిన్ చేసినప్పుడు పేరెంట్స్ తల్లి తండ్రి ఇద్దరి సిగ్నేచర్లు తీసుకుంటారు. తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే విజిట్ కి వస్తారో వాళ్ళు ఎవరు అనే పర్సన్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సార్. వాళ్ళు మాత్రమే వెళ్తేనే వాళ్ళు కూడా మాత్రమే పిల్లలు పంపిస్తారు, వాళ్ళకి మాత్రమే చూపిస్తారు. ఒకవేళ ఎట్టి పరిస్థితులైనా ఏదైనా అవాంతరాల కారణంగా పేరెంట్స్ రాలేకపోయినప్పుడు ఆ పేరెంట్ ఎవరైతే ఆ గార్డియన్ ఉన్నారో ఆయన ఫోన్ చేసి
నా తరపున పలానా వ్యక్తిని పంపిస్తున్నాను, మీరు పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ రాస్తారు. ఫోన్ చేసి చెప్తారు. లేకపోతే వీళ్ళు అధికారులు కూడా వచ్చిన తర్వాత ఫోన్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పంపిస్తారు. ఇది అక్కడి రూల్. కానీ అదేమి జరగకుండా చేశారు అని అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారుల యొక్క వైఫల్యం అది. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉన్న కొత్త రూల్స్ ఏం పెట్టక్కర్లేదు. ఉన్న రూల్స్ ని ఖచ్చితంగా పాటించగలిగితే ఇట్లాంటి అవాంతరాలు ఏమి జరగవని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అయితే ఏదైతే ఆయన తీసుకెళ్లిన వృద్ధుడు తాటికే నారాయణరావు, నేను టీడీపీ నాయకుడిని, కౌన్సిలర్ని అని బెదిరించడం జరిగింది. అంటే దాన్ని ఎలా చూడాలి అని అంటారు? అంటే పార్టీ పేరు వాడుకున్నారు, ఆయన కౌన్సిలర్ని, నేను టీడీపీ కౌన్సిలర్ని, నాతోనే పెట్టుకుంటా అన్న ధోరణిలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయన ఇలాంటి ధోరణితోనే హాస్టల్లో కూడా వాళ్ళని ప్రలోభపెట్టి ఇలాంటివి చేస్తున్నాడు అనుకోవచ్చా? భయపెట్టి, ప్రలోభపెట్టి కాదండి, భయపెట్టి. ఎందుకంటే ఎప్పుడు తప్పు చేసేవాడికి శిక్షార్హుడు ఎవడైతే ఉంటాడో వాడికి కులం గోత్రం చూడకూడదు, అది ఏ పార్టీ అని చూడకూడదు. తప్పు చేశాడు అని అంటే ఖచ్చితంగా శిక్షార్హుడే. కానీ ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు చాలా మందిలో ఉందండి ఈ వైఖరి. ఏంటంటే ఒక తప్పు చేస్తే మేము ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం అని చెప్పుకోవడం అది ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కానీ అది తప్పండి. ఆ కులానికి ఒక మచ్చను ఆపాదిస్తున్నారు. ఎందుకనంటే ఎస్సీ అంటే ఎస్సీ వాళ్ళు వచ్చి తప్పు చేయడానికి అర్హత ఉంది అని ఏమన్నా వాళ్ళు ఏమన్నా తీసుకున్నారా అండి? కాదు కదా. అలాగే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పేరు చెప్పేయడం, ఇది కూడా ఒక ఇది అయిపోయింది. అఫ్కోర్స్ అతను కార్యకర్త అయితే అయ్యి ఉండొచ్చు, కానీ అయినంత మాత్రం నిజమైన నాయకుడు ఎవరైనా అయితే అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి పనులు చేయడానికి సహకరించరు, ఎవరు కూడా అంగీకరించరు, ఇట్లాంటి పనులు చెయ్యరు. అట్లా కానీ అట్లా చేశాడు అని అంటేనే అతను వైఖరి తెలుస్తుంది. ఇదే విధంగా వాళ్ళని కూడా భయపెట్టో లేకపోతే మీరు అన్నట్టుగా మభ్యపెట్టో చేసి ఉండొచ్చు. దీనికి కూడా పూర్తి బాధ్యత వహించవలసింది ఆ గురుకుల యొక్క అధికారులు అయ్యారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఏమిటి అనేది ఒక ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది, ఖచ్చితమైనటువంటి తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే గతంలో మీరు ఎన్నోసార్లు బాలికల భద్రత గురించి కూడా పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. కానీ ఇప్పుడు బాలికల భద్రత మీద ప్రశ్నలు తలెత్తే పరిస్థితి వచ్చింది. సో దీనికి సమాధానం ఏం చెప్తారు? కంపారిజన్ ఇది చాలా చోట్ల విన్నాను సార్ నేను. ఏంటంటే మేము కూడా అప్పుడు చెప్పింది ఏంటంటే మేము చేసిన పోరాటంలో కూడా మీరు గమనించి ఉన్నట్లయితే ఎంత ఒక ఫిగర్ అనేది కూడా ఇంత ఫిగర్ అవుట్, ఇంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్న విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి అండి. అది కనీసం తెలిపిన తర్వాత కూడా దాని మీద చర్యలు చేపట్టి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం కూడా జరగని పరిస్థితి. అక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మేము పోరాటం చేసాం. ఇక్కడ ఏంటంటే ఎవరు మనస్తత్వం ఎలా ఉంటుందో, ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అనేది మనం ఏమీ ఊహించలేము. కానీ అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఇమీడియట్ యాక్షన్ తీసుకుని దాని మీద చర్య తీసుకున్నట్లయితే అలాంటివి రిపీట్ కావు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగింది ఉంది, దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే తప్పు ప్రభుత్వంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. దీని మీద ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఫర్దర్ గా ఆ అధికారుల మీద ఉంటుంది. నెక్స్ట్ జరగకుండా కూడా చూసుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటివి చెయ్యలేదు కాబట్టి ముందు మా పోరాటాల్లో మేము అది మెన్షన్ చేస్తాం. అది ఇది ఒకటి కాదు సార్, దయచేసి గమనించండి. ఎందుకనంటే అక్కడ మిస్ అయినవి ఫిగర్ అవుట్ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేంత వరకు కూడా ఎంత మంది మిస్ అయ్యారా అన్న విషయం అప్పటి అధికారంలో ఉన్న నాయకులు ఎవరికి కూడా తెలియదు సార్. మీరు గమనించాలి. అది ఇది సేమ్ కాదండి. ఎక్కడైనా నేరాలు జరుగుతాయి, ఖచ్చితంగా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని మనం కనిపెట్టి ఉంచలేము, అటు కట్టడి చేయలేము. చేసినప్పుడు ఖచ్చితంగా ఒక చర్య అయితే కఠినమైన చర్య తీసుకున్నట్లయితే దానిని చూసి ఇంకొకటి చేయడానికి భయపడతాడు. కనీసం మనం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ముందు ప్రభుత్వం వాళ్ళని మేము పోరాటాలు చేసి ఆ విషయాన్ని బయటికి తీసుకురావడం జరిగిందండి. దయచేసి దానికి దీనికి ముడిపెట్టద్దు.
మీరు కూడా కొంచెం సర్వే చేయండి ఏం ఓకే. జరిగింది అని. అయితే గురుకుల పాఠశాలల్లో ఒకంత నిర్లక్ష్య వైఖరి ఉన్నట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఏదైతే మీరు చెప్పిన రూల్స్ వారు పాటించకపోవడం కావచ్చు, ఏదైతే పిల్లల్ని మళ్ళీ గురుకుల పాఠశాలలు జాయిన్ చేయించాలన్నా కూడా ఇలాంటి ఘటనల వల్ల భయపడే పరిస్థితి వచ్చింది. సో ఈ గురుకుల పాఠశాలలో ఉన్న నిర్లక్ష్య వైఖరి మీద ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందా? ఏదైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా అక్కడ వైఖరి అంత నిర్లక్ష్యంగా ఉన్న పరిస్థితుల్లో? ఖచ్చితంగా ఉంటుందండి. అయితే నా పర్సనల్ అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ జనరేషన్ పిల్లలకి మొబైల్ అవ్వచ్చు, టీవీలు అవ్వచ్చు, కొంచెం వాళ్ళకి అనవసరమైన నాలెడ్జ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి పిల్లలకి ఒక అవగాహన కల్పించే విధంగా వాళ్ళ పాఠ్యాంశాల్లో కానీ లేకపోతే ప్రత్యేకంగా ఒక మోరల్ కి ఒక పీరియడ్ పెట్టి దాన్ని బట్టి వాళ్ళకి మనం ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మనం ఎటువంటి విషయాలు మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరిని నమ్మాలి, ఏం చేయాలి అనేది పిల్లలకి ఒక పాఠ్యాంశం కింద ఒక లెసన్స్ చెప్పినట్లయితే ఆ పిల్లకి ఏ క్లాస్ చదువుతుంది అమ్మాయికి ఏం తెలుస్తుందని ఏం తెలీదు. ఏదైనా మభ్య పెడితే ఏదైనా కావాలి అని అక్కడ ఇది ఇస్తాను ఇలా చేస్తే అనే మభ్య పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి వాటికి మీరు ఇట్లా వెళ్ళకూడదని ఒక క్లాసెస్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకు ఒక అవగాహన. ఇప్పుడు దాకా ఏంటంటే మా చిన్నతనంలో ఏంటంటే ఇట్లాంటివి బయటకు వచ్చేవి కాదు. కాబట్టి పిల్లలు ఎలా ఉండాలి అలాగే ఉండేవారు. ఏదైనా ఉంటే వెంటనే వెళ్ళి అమ్మకి చెప్పడం, నాన్నకి చెప్పడం చేయడం ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్స్ రావడం ద్వారా, టీవీ సీరియల్స్ ద్వారా ప్రతి విషయం పిల్లలకి అనవసరమైన నాలెడ్జ్ ని కూడా అందించేస్తున్నారు. మనకు సంబంధం మన ప్రమేయం లేకుండానే అందిపోతుంది. అట్లాంటి టైంలో వాళ్ళు ఎలా ఉండాలి అనేది, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎలా మనం మెరుగుపరచాలి అనేది ఒక క్లాసులు ఈ స్టేజ్ నుంచి కూడా తీసుకుంటే వాళ్ళకే సొంత ఆలోచన, అవగాహన వస్తుందని నా భావన అండి. సో దయచేసి అట్లాంటి విషయాల మీద దృష్టి పెడతారని ఆలోచిస్తారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాను. మేడం, ఒక మహిళగా చెప్పండి, తల్లిదండ్రులు ఈ సంఘటనలో తల్లిదండ్రులు అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? అంటే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఆయన వృద్ధుడు నేను తాతనని చెప్పేసి రావడము, తీసుకెళ్ళిపోవడము అని జరిగింది. అంటే తల్లిదండ్రులు పాత్ర ఎంతవరకు ఉండాలి అని అంటారు? అంటే వాళ్ళ పిల్లలు జాయిన్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులు సంబంధించి పరిచయం చేయడం కావచ్చు, వీరు వస్తేనే పంపించండి అని ఒక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఆ కోణంలో కూడా చూడాలి అనిపిస్తుంది. మరి ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర అయితే ఇందులో నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది. ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉంటుందండి. ఎందుకనంటే ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ పెద్ద ఆయన వచ్చి నేను తాతని అని చెప్పి తీసుకొచ్చి ఫస్ట్ టైమే వస్తే పంపించారు కదా. అంటే 3-4 టైమ్స్ ఆల్రెడీ వచ్చి ఉండాలి ఆయన. అంటే ఆయన విజిటింగ్ అవర్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఆ విజిటింగ్ అవర్స్ లో పేరెంట్స్ ఖచ్చితంగా బిడ్డని అక్కడ వదిలి వచ్చాము అని అంటే విజిటింగ్ అవర్స్ లో ఖచ్చితంగా బిడ్డని కలవాలి అన్న ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు వచ్చినట్లయితే ఈయనకి ఈ అవకాశం రాదు. 1-2 సార్లు మిస్ అయినా కూడా 4-5 సార్లు ఆయన కలిశాడు అని అంటే అటువంటి టైంలో వీళ్ళు అన్ని సార్లు వీళ్ళు మిస్ చేశారు కాబట్టి ఆయన కలవగలిగాడు. కాబట్టి బిడ్డకి ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన బాధ్యత, అందులో ఆడబిడ్డకి తెలియజెప్పాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిది ఉంటుందండి. నువ్వు ఎవరు వచ్చినా వెళ్ళకు, నీకు తెలియని విషయాల దగ్గరికి వెళ్ళకు, నాకు చెప్తేనే కానీ ఏమి చేయకు అనేటటువంటి ఒక నిబంధనలని ఆమెకి చెప్పి ఉన్నట్లయితే ఈ రోజు ఈ విషయం జరిగేది కాదండి. ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర అయితే ఉంది ఇందులో. అయితే ప్రభుత్వ పాఠశాలల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, నారా లోకేష్ ఏదైతే ఆయన ప్రత్యేకంగా మంత్రి పదవి కూడా దానికోసమే తీసుకోవడము, సో ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఆయన విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఈ గురుకుల పాఠశాలల్లో, హాస్టల్స్లో వీటి మీద అంటే జస్ట్ ఫార్మాలిటీగా రూల్స్ ఉన్నాయి, ఫార్మాలిటీస్ తప్ప నిజంగా అక్కడ ఎవరు పాటించే పరిస్థితి లేకపోవడము, మీరు అన్నట్లుగానే అధికారులు సరిగా పని చేయకపోవడం, అక్కడ ఎవరైతే చేయాల్సిన వాళ్ళు సరిగా పని చేయకపోవడము, ఈ రూల్స్ మీద కూడా దృష్టి పెట్టాలి కదా. ఖచ్చితంగా పెట్టాలి. అంటే ఇక్కడ అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనకి ఇంతకు మించిన సమస్యలు అంటే మళ్ళీ నేను ముందు ప్రభుత్వం ఏదో అంటున్నాను అనుకోవద్దు. నేను ఉన్న విషయాన్ని చెప్తున్నాను.
ఇప్పుడు ఏంటంటే మనది కాదండి, ఆ ప్రభుత్వం చేయలేకపోయింది, ఫెయిల్యూర్ అయిందనే కదా మీకు ఇంత భారీ మెజార్టీతో గెలిపించారు. నేను అదే చెప్తున్నాను సార్. అంటే ఇక్కడ ప్రభుత్వానికి మామూలుగా అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి దాని మీద దృష్టి సారించి యాక్షన్ తీసుకోవాలి, అది ఓకే. కాకపోతే ఇక్కడ మనకి ఒక మైనస్ అంటే చిన్న మైనస్ కాదు సార్, చాలా పెద్ద మైనస్ ఏంటంటే ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే మనకి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అనేది అధపాతాళానికి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మనం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏది పెట్టాలన్నా, ఎలాంటి సిచ్యుయేషన్ తీసుకురావాలన్నా కూడా ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా మనం బలంగా ఉండాలి. ఇప్పుడు ఆర్థికంగా మనకి మనం వెతుక్కునే పరిస్థితి కూడా వీళ్ళకి ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. ఆ యాడ్ అయిపోవడం వల్ల ఏంటంటే అన్నిటి మీద దృష్టి సారించడానికి కొద్దిగా సమయాన్ని తీసుకోవాల్సిన అవసరం వస్తుందండి. అందువల్ల ఏమవుతుందంటే ఈ లోపు ఇలాంటి ఘటనలు జరగడం వల్ల కొంచెం మనకి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఒక మొత్తం ఇదివరకుడి కన్నా కూడా మీరు గమనించినట్లయితే ప్రతి వ్యవస్థలోనూ ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కూడా మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక కూటమి ప్రభుత్వం ఒక ముద్ర అయితే వేసుకుంటోంది. నీతి నిజాయితీలతోటి ఎవరు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడని పరిస్థితులను అయితే తీసుకొస్తోంది. అట్లాగే ఈ విషయంలో కూడా ఈ గురుకుల పాఠశాలల మీద, హాస్టల్స్ మీద కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా దీన్ని కూడా ఒక అక్కడున్న అధికారులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో క్రియేట్ చేస్తున్న అధికారులకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుని మిగిలిన వారికి వీళ్ళని ఇలా ఉంటే ఎటువంటి ఇబ్బందులు పడతారు అనే విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ఇలాంటి వాటిని అరికట్టడానికి అయితే మాత్రం చర్యలు తీసుకుంటారు సార్. అయితే మీరు అన్నట్లు ఏదైతే ఆర్థిక పరంగా ఇలాంటి పనులు చాలా ఉన్నాయి, ప్రభుత్వం మీద చాలా బర్డన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నిర్లక్ష్యం కొన్ని దగ్గరలో బయటపడుతుంది. అయితే మీకంటూ జనసేనలో పార్టీలో కూడా మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, వీర మహిళలుగా జనసేన పార్టీ చెప్పుకుంటుంది. జనసేనకి మహిళా విభాగం అనేది కూడా ఒకటి ఉంది. మహిళా విభాగం బాలికల భద్రత మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? మహిళా విభాగం ప్రత్యేక శ్రద్ధ చూపించవచ్చు కదా. ఖచ్చితంగా అండి, ఇదైతే ఆల్రెడీ మాకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియపరిచారు ఈ విషయాలన్నీ కూడా. ఎందుకనంటే వీర మహిళా విభాగం అని మాకు పెట్టారు, దీని మీద ప్రతి ఒక్కరిని కూడా చేయమన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే అధికారికంగా మాకు ఒక పదవిని ఇచ్చి మీరు మాకు ఒక హక్కుని చేస్తేనే మేము వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు నేను వీర మహిళని అని చెప్పి నేను గురుకుల పాఠశాలకు వెళ్ళి హాస్టల్కి వెళ్ళి నేను చెక్ చేస్తానంటే అక్కడ అధికారులు అబ్జెక్ట్ చేస్తారు సార్, ఖచ్చితంగా అబ్జెక్ట్ చేస్తారు. అంటే అక్కడ ప్రాబ్లం ఏం లేకపోతే పర్వాలేదు, కానీ ఖచ్చితంగా రావడానికి మాకంటూ కూడా ఒక ఆథరైజ్డ్ గా ఒక ఉండాలి కదండి, ప్రోటోకాల్ ఉండాలండి. అటువంటిది క్రియేట్ చేయడానికి కూడా ఇప్పుడు మొత్తం జరుగుతున్నాయి, పార్టీలో అన్ని కూడా మార్పులు జరుగుతున్నాయి. ఈ జరిగిన తర్వాత ఖచ్చితంగా అట్లాంటి అది అవకాశాన్ని కనుక పవన్ కళ్యాణ్ గారు కల్పించాలి అని అనుకుంటున్నారు. కల్పించిన తరుణంలో ఖచ్చితంగా వేరే మహిళలందరూ కూడా ఇట్లాంటివన్నీ చేసి ఖచ్చితంగా దీన్ని అయితే మాత్రం అరికట్టడానికి హోంమంత్రి అనిత గారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అటు ఏదైతే అలాంటి ఘటనకి పాల్పడ్డ ఆ వృద్ధుడి మీద కావచ్చు, ఆ గురుకుల పాఠశాల మీద, ఆయన ప్రిన్సిపల్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు కదా సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇందులో నిర్లక్ష్యం అయితే కనుక ఖచ్చితంగా గురుకుల పాఠశాల సిబ్బంది మీదే ఉంటుంది. వారు పాపను పంపించడం అనేది పేరెంట్స్ తెలియకుండా, పేరెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ గార్డియన్ గా లేని మనిషితోటి అతను పంపించడం అనేది ఖచ్చితంగా వాళ్ళు తప్పు. అదృష్టం బాగుండి ఆయన ఆ తోట యజమాని చూశారు మేడం, చూడడం వల్ల అదృష్టం బాగుండి దారుణం జరగకుండా ఇది మనం బయటపడగలిగాం. ఈ సంఘటన ఇంకా ఎక్కువ ఏదైనా ప్రమాదం జరిగి ఆ అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకోవడమో అలాంటి ఘటన కూడా జరిగితే ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద మచ్చగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఇది ఖచ్చితంగా జాగ్రత్తలు మహిళా హోంమంత్రిగా అనిత గారు కూడా మహిళల భద్రత మీద కూడా కొన్ని చర్యలు ఇప్పుడు ఈ ఘటన తర్వాత కాస్త అలసత్వం కనిపిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఉండదు సార్, అలసత్వం ఏమీ కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి, అలా జరిగి ఉన్నట్లయితే అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఒక హోమ్ మినిస్టర్ అనిత గారు లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
లేదా నారా లోకేష్ గారు లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ప్రేరేపించి చేసిన పని అయితే కాదు కదా ఇది. ఒక విషయాన్ని మాత్రం మీరు పూర్తిగా గమనించాలి. ఇక్కడ జరగకూడని అసాంఘిక చర్య జరిగింది. ఈ జరిగిన దానికి ఆ అమ్మాయి అదృష్టవశాత్తు అక్కడ చూసిన తోట యజమాని అబ్జెక్షన్ పెట్టాడు, ఖండించాడు, అక్కడ అడిగాడు. కాబట్టి ఇది ఇక్కడతో ఆగింది. నలుగురు పోగవడం ఆగడం జరిగింది. ఇది ఒక పౌరుడిగా అతను తీసుకున్న ఇనిషియల్ స్టెప్. ఆ యజమానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఈ రోజుల పరిస్థితులు బట్టి కొంతమంది ఎలా ఉన్నారంటే ఇది నాది కాదు కదా, నాకు సంబంధం ఉందని వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఒక ప్రభుత్వం తను ఖచ్చితంగా మంచి ప్రభుత్వంగా జరగాలి అని అంటే పౌరులు కూడా అందులో భాగస్వామ్యం ఉంది సార్. అలా అధికారులు అయితే ఎట్లా వారి పని వారు చేసుకెళ్లాలో పౌరులు కూడా ఇక్కడ మీ తప్పిదం జరుగుతోంది అని ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడంలో కూడా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో అందరూ కలిస్తేనే ప్రజలందరూ బాగుంటారు, మన రాష్ట్రం కూడా బాగుంటుంది సార్. అట్లా ఏంటంటే ఇది ఒక్కటి ఏదైనా ఎక్కడైనా ఘటన జరిగితే అది తీసుకొచ్చి ముద్ర వచ్చేసి వేసేయడం కాదు సార్. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. గురుకుల పాఠశాల ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అట్లాగే మీరన్నట్లుగా ఇకపై మిగిలిన గురుకుల పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ ఇలాంటివి జరగకుండా ఖచ్చితంగా వారికి అయితే మాత్రం ఒక వారిని ఇవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష గారు. థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం. సో ఏదైతే తునిలో జరిగిన ఈ ఘటన ఏదైతే బాలికల భద్రత మీద కొన్ని సందేహాలు లేవనెత్తిన పరిస్థితి. సో ఏదైతే కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ పాఠశాలల మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోతే గనక ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. సో దీని మీద కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటూ కూడా మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 న్యూస్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.